దేవుని బాహువు చాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును. దేవుని బాహువు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే, నా దేవుని బాహువుకే, నా దేవుని బాహువుకే. ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును, రాజులకు రాజును, రక్షకుడును, పరిశుద్ధుడును, పునరుత్థానుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రేమ కలిగిన నామములు శుభాలు వందనాలు. దేవుని బాహు పరిచయాల తరపున మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడును సర్వకృపానిధి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల క్షేమం మీకును, మీ అనుదిన కార్యక్రమాలకును, మీ కుటుంబ సభ్యులందరికీ తోడయ్యండి. అన్ని విషయాలలో ప్రభు క్షేమను విస్తరింపజేసి మిమ్మల్ని బలపరచును గాక. విశ్వాసములో, భక్తిలో, పరిశుద్ధతలో ప్రభు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథములో నుండి, అనగా యొక్క ఆగస్టు నెల 10వ తారీఖు యొక్క ఆదివారపు దినమున ప్రభు అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుదాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్న అమూల్యమైన సత్యములు. ఒక్కరండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చి అని తలచవద్దు. నేను నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమిని గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సొన్నయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగున బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు ఈ యొక్క ఉదయకాలము ఈ వాక్యము ద్వారా మనలందరినీ కూడా హెచ్చరించి ఆశీర్వదించి ఆయన కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొన్ని ఆశ్చర్యకార్యాలు, కొన్ని అద్భుత కార్యాలు చేసి రోగులను స్వస్థపరిచి, అలాగే దెయ్యములు పట్టిన వారిని, అలాగే అనేక రకాల సమస్యలు ఉన్న వారిని, పక్షవాయు రోగులను బాగు చేసి ఆయన తన మార్గంలో వెళ్తున్నప్పుడు జన సమూహములు ఆయన వెంబడించేశారు. ఈ జన సమూహములు వెంబడించేసి జన సమూహం చూసిన ఆయన ఏం చేశారంటే వీళ్ళతోటి మాట్లాడాలి. ఎందుకంటే యేసుప్రభు వారు వచ్చింది ఏంటి? పరలోక రాజ్య సంబంధమైన విషయాలు తండ్రి చెప్పిన మాటలు తెలియచేయటానికే కదా. దీనికి అంతగా వెంటనే ఏం దొరికిందంటే ఛాన్స్ దొరికింది. ఈ ఛాన్స్ దొరికిన సందర్భంలో ప్రభువారు ఏం చేశారంటే ఒక కొండ మీదకి వెళ్ళి వాళ్ళందరూ కూడా కొండ దిగుని కూర్చోడేసరికి కొండ మీద నుంచి ఏమవుతుందంటే ఒక వాయిస్ ఏమవుతుందంటే అది రీసౌండ్గా వినపడుతుంది. అందుకని ఆయన స్థానం తీసుకున్నాడు. అక్కడ కూర్చుండి వాళ్ళందరితోటి కొన్ని విషయాలు మాట్లాడతాడు. మొదటిగా ధన్యతల గురించి చెప్తాడు, తర్వాత మీరేమై ఉన్నారో చెప్తాడు. అసలు మీరేమన్నారు మనుషులుగా, మన బ్రతికిన బ్రతుకి ఏంటి, ఏమై ఉన్నారు అంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, లోకమునకు ఉప్పై ఉన్నారని చెప్తూ కొన్ని విషయాలు చెప్తారు. అయితే ఈ యొక్క భాగంలో
చదవబడిన ఈ లేఖన భాగంలో 5వ అధ్యాయం 17 నుంచి 20 వరకు చూసినట్లయితే ఇక్కడ కొన్ని హెచ్చరికలు తెలియజేసి వెంటనే ఆయన చెప్తే ఈ మాట ఏంటంటే, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నారు. అసలు ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యులు ఎక్కడి వారు? వీళ్ళు ఎక్కడున్నారు అంటే ఆ ప్రాంతంలో వాళ్ళు ఉన్న అధికారులు, వాళ్ళు శాస్త్రోపదేశకులు, వాళ్ళు పరిసయ్యులు అంటే సమాజ మందిరంలో ఉంటున్నవారు. వీళ్ళని చూసి మిగతా వాళ్ళు ఏంటంటే అమ్మో వీళ్ళు భక్తి పరులు, అమ్మో వీళ్ళు చాలా శ్రేష్టమైన వారు అని చెప్పేసి అనుకుంటాకి వాళ్ళలో ఉన్న బిల్డప్ కానీ వాళ్ళలో ఉన్న ఒక రకమైన అహంకార ధోరణి చూసి ప్రజలందరూ కూడా భయభ్రాంతులై ప్రజలందరూ కూడా ఒక రకమైన ఒక తెలియని గౌరవాన్ని వారికి ఇస్తూ ఉన్న పరిస్థితులు. కానీ యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత వారిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు బట్టబయలు చేసేసరికి వారు అల్లరిపాలైపోయారు. ఇక్కడ ఈ శాస్త్రుల గురించి పరిసయ్యుల గురించి ఎందుకని అంటే వీరు కొంతమంది వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు కదా, వెంబడించేవారు ఏం చేస్తున్నారో తెలుసా, వారి వల్లే వీరు కూడా గొంటలో పడతారు. అందుకని ఇప్పుడు యేసు ప్రభు వారు వీరిని ఎత్తి పట్టుకుని వెంటనే చూడండి ఎంత ధైర్యం యేసు ప్రభు వారికి. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే అది దేవుడిచ్చిన ధైర్యం, దేవుని కుమారుడికి ఆయనకున్న శక్తి సామర్థ్యాలు, ఆయనకు అధికారం ఉంది తెలుసు కదండి. యేసు ప్రభు వారు శిష్యులతో చెప్తారు కదా, నాకు పరలోకమందును భూలోకమందును ఏ అధికారం ఇవ్వబడింది అంటారండి? సర్వాధికారం ఇవ్వబడింది అంటారు. అందుకని ఎవరి గురించి అయినా సరే, యోహాను కూడా అదే అధికారంతో కదా ఆయన తప్పును ఖండించాడు. ఇక్కడ ఇలాగా యేసు ప్రభు వారు కూడా తప్పును ఖండించారు, పాపాలు క్షమించబడ్డ ఎవరైనా సరే ఆయన హెచ్చరించాడు. అందుకని ఇక్కడ శాస్త్రుల గురించి పరిసయ్యుల గురించి ఎందుకని ఆయన మెన్షన్ చేస్తాడంటే అక్కడ వారు కలిగిన అనుభవాలు ఏదైతే ఉందో వారిలో ఏంటంటే నీతి ఉంది, కానీ పరలోక రాజ్యం చేర్చే నీతి వారిలో లేదు. అంటే ఏంటి? వారు కలిగి ఉన్నారు కానీ కొన్ని క్రియలు పరలోక రాజ్యము చేర్చడానికి ఉపయోగపడే క్రియలు మాత్రం వారు కలిగి ఉండలేదు. చాలా జాగ్రత్తగా విన్నారు. అయితే యేసు ప్రభు వారు చెప్తున్నారు అక్కడ 17వ వచనంలో వీళ్ళకు ఒక భయం పట్టుకుంది. ఏంటో తెలుసా, మోషే ధర్మశాస్త్రం మనకి ఇచ్చాడు కదా, ఈ ధర్మశాస్త్రం కొట్టివేటకు వచ్చాడేమో, ప్రవక్తల ప్రవచనాలు కొట్టివేటకు వచ్చాడేమో అని వీళ్ళందరూ కొన్ని ఆలోచనలు కలిగి ఉంటే వెంటనే యేసు ప్రభు వారితో చెప్తారు, మీరు ఏమీ అపోహపడొద్దు, ధర్మశాస్త్రమునైనా ప్రవక్తల వచనములనైనా కొట్టివేయ వచ్చిన తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదని చెప్పేసి అను. మళ్ళీ 18వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటాడు, ఆకాశమును భూమి గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయిని తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఓకే, మంచిది. అయితే ఈ ధర్మశాస్త్ర ఆజ్ఞలలో ఎంతమంది ఈ యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నారు, ఎంతమంది ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నారు, ఎంతమంది ఆజ్ఞల ప్రకారం వారు ఆ జీవించగలుగుచు ముందుకు వెళ్తున్నారంటే వాళ్ళలో గబక్కన యేసు ప్రభు వారు కనుక వాళ్ళు బయలుపరిచాడంటే వాళ్ళ ముఖాలన్నీ ఏమైపోతాయి? పాలిపోతాయి, వాళ్ళ ముఖాలన్నీ తెల్లబోతాయి. అందుకని దేవుడికి తెలుసు కదా, అందుకే యేసు ప్రభు వారికి తెలుసు వాళ్ళు ఏం జరుగుతుందో ఏంటో. కాబట్టి దయచేసి గమనించాలి. అందుకని ఆయన అంటాడు 19వ వచనం చదువుదామా, 19వ వచనం ప్రైజ్ ది లార్డ్. 19వ వచనం, ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును. చూడండి ఏమన్నాడు ఇక్కడ, ఇక ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను, చిన్నదే, ఇది చిన్నదే కదా, ఇది పాటించకపోయినా పర్లేదు, ప్రభునందు ప్రియులు ఇది వెయ్యిపోయినా పర్లేదు, దీన్ని పాటించకపోయినా పర్లేదు అనుకుంటాకి కుదరదు. అక్కడ చిన్నదైనా సరే అది ఖచ్చితంగా పాటించాలంట. అందుకని అన్నాడు కదా, అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పబడ బోధించువాడెవడో, అలాగే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడతాడట. కాబట్టి ఏ ఆజ్ఞనైనా సరే అది పక్కన పెట్టడానికి కాదు దేవుడు ఇచ్చింది, అది అవలంబించడానికి ఇచ్చాడు. అయితే వెంటనే ప్రభువారు చెప్తున్నారు శాస్త్రుల గురించి అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా గమనించాలి, దేవుని రాజ్యంలో ఎవరు మత నాయకులైనా సరే ఎవరైనా సరే దేవుని రాజ్యంలో ఉండాలి అంటే ఖచ్చితంగా ఆయన ఒక ఆజ్ఞలు గుండా లేకపోతే ఆయన చెప్పిన విధానంలో మాత్రం
మాత్రమే నడుచుకోవాలి. లేదండి మేము మత నాయకులమండి, పరిచయులమండి, మేము ఇగో మతాన్ని బోధించేవారమండి, మతాన్ని కాపాడేవారమండి, మేము మాకేంటండి ఈ ఆజ్ఞలు, మాకేంటండి ఇవన్నీ కూడా, అబ్బెబ్బే అలాగే ఏముండవండి, మేము ఒక స్పెషల్ అండి అనుకుంటాక లేదు. ఎవరైనా సరే, మత నాయకులైనా, మతాన్ని బోధించేవారైనా, మతాన్ని రక్షించేవారైనా సరే, ఎవరైనా సరే ఖచ్చితంగా కలిగి ఉండవలసిన క్రియలు ఏదైతే ఉన్నాయో వారు ఖచ్చితంగా అవి కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియులారా, పరిసయ్యులు శాస్త్రులు మారారా అంటే మారారు. దయచేసి చదువుదామా? యోహాను బాప్తిస్మిస్తున్న సమయంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు వచ్చి అక్కడ వారు పొందుకున్న మేలేంటో చూద్దామా? 6వ వచనం నుంచి చదువుదామరా? 3వ అధ్యాయం 6వ వచనం, 6-7 వచనాలు. హలో, మత్తయి సువార్త 3వ అధ్యాయము 6-7 వచనాలు. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందిచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలమును ఫలించుడి అన్నాడు. ఇక్కడ ఎవరెవరు వస్తున్నారంటే ఈయన దగ్గరికి? అమ్మ వినిపిస్తుందా మీ అందరికీ? హల్లెలూయా. చూడండి, అక్కడ అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుడు చూచి. ఎవరైనా సరే అండి, నేను మత నాయకుడిని, మత ఉద్ధరణకు నేను పాటుపడిన వాడిని అంటే కుదరదు. అక్కడ ఎవరైనా సరే మార్పు చెందవలసిందే. ఎవరైనా సరే పరలోక రాజ్యములు చేరాలి అంటే మనస్సు మార్చుకోవలసిందే. అందుకనే కదా యోహాను ప్రకటిస్తూ అంటాడు కదా మొదటి వచనంలో, ఈ దినములో అంతమంది బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి, మనసు మార్చుకోవలసిందే. లేదండి నేను మత నాయకుడినండి, నేను మతంలో జీవిస్తున్నానండి, మతాన్ని చాలా నిష్ఠగా కాపాడుతున్నానంటే కుదరదు. పరిసయ్యులు మారారు. కానీ ఆ పరిసయ్యులు ఎందుకు మారారు అంటే వారిలో పరలోక రాజ్యము చేరటానికి కావాల్సిన అర్హతలు వారిలో లేవు. మరి మత నాయకులు కదండి వారందరూ, వారి నాయకులు కదా, మరి వారి కలిగి ఉండకపోతే ఎలాగండి అంటే వారు కలిగి ఉండాలి. వాళ్ళలో ఏమంటారు దాన్ని, నామకార్థమైన భక్తి జీవితం. ఏదో వారు బ్రతకడానికి కొంత కలిగి ఉండొచ్చు, లేదో వారు జీవించడానికి కొంత దాన్ని పాటిస్తూ ఉండొచ్చు. కానీ దేవుని రాజ్యము కొరకైన ఆరాటము కానీ, దేవుని రాజ్యము కొరకైన ఆశ కానీ వారికి లేనే లేదు. కానీ దేవునికి మనం స్తోత్రాలు చెల్లించాలి. ఎవరిని బట్టి ఎవరు తెలుసా? యేసుక్రీస్తుని బట్టి. యేసుక్రీస్తే కనుక రాకపోతే, యేసుక్రీస్తే కనుక పరిచర్య చేయకముందు యోహాను కనుక సిద్ధపరచకపోతే ఆ పరలోక రాజ్యం గురించి మనం ఆలోచన చేస్తామా? ఆ రోజు ఇశ్రాయేలు కానీ, ఆ రోజు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు కానీ ఆలోచన చేస్తారంటే ఆలోచన చేయరు. కానీ యేసు ప్రభువు రాక కంటే ముందుగానే దేవుడు యోహాను సిద్ధపరిచి మార్గం సరళం చేసి అనేక మందిని దేవుని తట్టు తిప్పే గొప్ప భాగ్యం. వారు ఏమీ సువార్త వినలేదే యోహాను దగ్గర, ఒక హెచ్చరిక మాత్రమే వారు విన్నారండి. ఆ హెచ్చరిక ఏంటి అని కనుక ఆలోచన చేస్తే ఏంటి ఆ హెచ్చరిక? ప్రభు మార్గం సిద్ధపరుస్తున్నారు. ఆయన త్రోవలు సరాం చేయడం అరణ్యములో కేకవే ఒక శబ్దం అని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే అని చెప్పేసి. నిజమే, అతను చెప్పింది ఏంటి? ఇదిగో ఆ పరలోక రాజ్యం సమీపించింది, రండి మారు మనసు పొందండి అని ఆ యోధా అరణ్యములు ప్రకటించుచున్నాడట. యేసు ప్రభు వారి గురించి ప్రకటించలేదు, లేకపోతే ఏంటి ఆయన బోధల గురించి చెప్పట్లేదు, అసలు ఈయనకే తెలియదు కదా. కానీ ఈయనకి తెలిసింది ఏంటంటే దేవుని ఆత్మ ద్వారా సిద్ధపరచడం. ఈ సిద్ధపాటును పరిసయ్యులు గ్రహించారండి, సద్దూకయ్యులు గ్రహించారండి. అనేకులు బాప్తిసం పొందవచ్చుడు చూసి ఏమన్నాడో తెలుసా అండి? అక్కడ చదువుదాం అన్నమాట. అనేకులు బాప్తిసం పొందవచ్చుడు చూసి ఏమన్నాడండి? 7వ అధ్యాయం మధ్యలో వచ్చి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అంటే ఉగ్రత అనేది ఒకటి ఉంది. వీళ్ళకి అప్పుడు దాకా తెలియని భయం. వాళ్ళకి తెలుసు, ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా, యెషయా గ్రంథంలో చాలా చోట్ల రాయబడింది నరకము గురించి. కానీ వీళ్ళకి పర్లేదులే, మనకేంటిలే, అప్పుడే అయిపోతుందా ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మరలా హెచ్చరిస్తున్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మీకు బుద్ధి చెప్పుడు, రాబో ఉగ్రత నుండి తప్పించుకోవటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అంటున్నాడు. మారు మనసు అంటే మనసు మార్చుకున్నారు కనుక ఆ సున్నతి అనే అనుభవంలోంచి ఇప్పుడు ఏ అనుభవంలోకి మార్చబడ్డారు? మీరు ఇప్పుడు బాప్తిసం అనే అనుభవంలోకి మార్చబడ్డారు. బాప్తిసం అనగా కడగబడుట, బాప్తిసం అనగా శుద్ధీకరించుట, బాప్తిసం అనగా మనం వ్యక్తిగతమైన ఆ యొక్క ఆసక్తితో శుద్ధీకరణ కార్యక్రమం బాప్తిసం అనగా.
అందుకని ఎవరు బలవంతం లేదు. రండి, నేను బాప్తిసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు అరణ్యంలో పిలిచిన పిలుపుని బట్టి అనేకులు మార్పు చెందారు. అనేకులు ఆ సున్నతిని పక్కన పెట్టి స్వచ్ఛందంగా ఆ యొక్క బాప్తిసం అనుభవంలో నడిపించబడ్డారు. యేసుని నమ్ముకోండి అని చెప్పలే, ఇక్కడ ఏమీ చెప్పలేదు ఇక్కడ ప్రభునందు ప్రియుల. కానీ యెషయా గ్రంథంలోని మాటలు ఎత్తుపరుచుకున్నారు. యెషయా గ్రంథం అంటే యూదులకు ఒక ప్రత్యేకమైన గ్రంథం. అది ఆ మినీ బైబిల్, యెషయా గ్రంథం మినీ బైబిల్. పరిశుద్ధ గ్రంథాలు 66 పుస్తకాలు ఎలాగున్నాయో ఆ యొక్క యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు ఉంటాయి. అందుకని ఆ మినీ బైబిల్లోని అంశాలంటే ఆ యొక్క శాస్త్రులకు కానీ పరిసయ్యులకు కానీ యూదులకు కానీ ఒక ప్రత్యేకమైన నమ్మకం ఆ గ్రంథంలో రాసిన మాటలు. దయచేసి వింటున్నారని నేను నమ్ముచున్నాను. అయితే ఇక్కడ యోహాను ఏమంటున్నాడు? సర్పసంతానమా ఏమని పిలిచాడండి? వీళ్ళందరూ సర్పసంతానం. ఎందుకని? ఆదిలో వారు సర్పం మాట వినే కదా పాపముని తెచ్చుకున్నారు, పాప పనుపులో నడిపించబడ్డారు, అవిధేయులుగా మార్చబడ్డారు. కాబట్టి మీరందరూ ఎవరు? ఇప్పుడు సర్పసంతానం. అందుకని దేవుని యొక్క గొప్ప కృప ఏంటో తెలుసా? సర్పసంతానమైన మనము ఎవరి సంతానంగా మార్చబడాలండి? దేవుని సర్వోన్నతుడైన దేవుని సంతానంగా మార్చబడాలి. సర్వోన్నతుడైన దేవుని సంతానంగా మార్చబడి ఆ సంతానం ఏం చేయాలి తెలుసా? ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఘనపరచాలి, ప్రభు నామను గొప్ప చేయాలి. అయితే ఇక్కడ విషయం గమనించాలి. ఇక్కడ ఏ విషయం గమనించాలి అని కనుక ఆలోచన చేస్తే 8వ వచనం చదువుదామమ్మా. 8వ వచనం చదువుదాం ఎవరైనా. హల్లెలూయా. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుతున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడు. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. చాలమ్మా. అక్కడ ఈ హెచ్చరిక ఏంటి? మీరు అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు తలంచుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునికి పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరను ఉంచబడినది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలము ఫలించని అంటే ఇప్పుడు శాస్త్రులు కానీ సద్దుకాయలు కానీ ఏ ఫలాలు ఫలిస్తున్నారో అర్థమైపోద్ది. లేదా పాపంలో జీవిస్తున్న వారు అవ్వచ్చు, యూదులు అవ్వచ్చు, ఇజ్రాయెల్ అవ్వచ్చు, ఎవరైనా సరే పాపంలో జీవిస్తున్న వారు అన్నవచ్చు. ఏ ఫలాలు ఈ సర్పసంతానమైన వారు ఏ ఫలాలు ఫలిస్తున్నారో ప్రభువుకి తెలుసు. కాబట్టి ఆ ప్రభువుని బట్టి ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో మీరు మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. ఏదో మేము సద్దుకాయలమండి, మేము శాస్త్రులమండి, మేము మత నాయకులమండి, మాకేంటి ఈ బోధ మాకు అనవసరం అండి అని చెప్పేసి వారేమి తప్పించుకుని వెళ్ళిపోవాలా. వారిలో ఒక రిపెంటెన్స్, వారిలో ఒక పశ్చాత్తాపం వచ్చింది. మనం కలిగి ఉండవలసింది కాదు. ఇది ఏదో క్రొత్తగా ఉంది, దీనిలో వెళ్దాం, ఈ యొక్క అనుభవంలో మనం నడిపించబడదామని చెప్పేసి వారు వెంటనే మారినప్పుడు, వారు వెంటనే బాప్తిస్మ అనుభవంలో మార్చబడినప్పుడు ఆ వారి గురించి చెప్తున్నాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకుంటే అసలు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసు కలిగి చేసిన వాడెవడు అంటే వెంటనే వారి కన్నులు తెరవబడ్డాయి, వారి మనోనేత్రాలు తెరబడ్డాయి. దయచేసి గమనించాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏదో పరలోక రాజ్యంలోకి అందరూ వెళ్ళిపోతారంటే కానీ కాదు, కలిగి ఉండవలసినవి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి అంటే నీతి కలిగి ఉండాలి. ఏ నీతి? ఏదో మత నాయకులు మేము క్రైస్తవులం అండి, మేము ఫలానా దేవుని ప్రజలం అండి, మేము ఫలానా అబ్రహాం సంతానం అండి అని ఏదో చెప్పుకుంటాకి ఒక బ్రాండ్గా చెప్పుకుంటా ఉపయోగపడుతుందేమో ఈ లోకంలో. కానీ ఆ క్రీస్తులో కలిగిన నీతి నీలో కలిగి ఉండాలి. క్రీస్తులో కలిగిన నీతి. మత నాయకులు ఏముంది? నీతి ఉంది, కానీ ఆ నీతి సరిపోదు పరలోక రాజ్యం చేరడానికి. దానికంటే అధికమైన నీతి కలిగి ఉండాలి. అందుకని ఒక హెచ్చరిక 5వ అధ్యాయం 20వ వచనంలో శాస్త్రుల నీతి కంటను పరిసయ్యుల నీతి కంటను మీ నీతి అధికము కాని అలా. ఏంటండి వారు కలిగి ఉన్నది? కాబట్టి దయచేసి గమనించాలి. శాస్త్రులు పరిసయ్యులు ఎక్కడున్నారండి? మోషే పీఠం మీద కూర్చుండే వారు ఎంత ఇదండి, ఎంత గర్వంగా ఉంటారండి. చదువుదాం మాట. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 2వ వచనం చదువు. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. అప్పుడు యేసు జనసమూహముతోను తన శిష్యులతోను ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే
పీఠమందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటినన్నింటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. చెప్పుదురే కాని చేయరు. మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదురే కాని తమ వేలితోనైనను వాటిని కదిలించనొల్లరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. చాలు. ఇక్కడ యేసు ప్రభు వారు వారిలో ఉన్న కొన్ని రహస్యమైనవి చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళని ఏమంటున్నారు? శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చున్నవారు. ఎంత అద్భుతమండి! మా యొక్క స్థానం ఎక్కడో తెలుసా? మేము మోషే పీఠమందు కూర్చున్నాం. ఓకే, మంచిది. కానీ యేసుప్రభు అంటున్నారు, కనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడు అంటున్నాడు. ఇదేంటండి? అనుసరించమంటున్నాడు. అంటే బోధ అనుసరించండి, కానీ వారి క్రియలు ఏదైతే ఉన్నాయో ఆ క్రియలను బట్టి మీరు వెళ్ళొద్దు ముందుకి. వాళ్ళ క్రియలు అలాంటివట. వాళ్ళు అసలు మోయ సఖ్యమని కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద పెట్టుదురే కానీ తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనొల్లరట. మనుషులకు కనబడి నిమిత్తం తమ పనులన్నింటినీ చేయుదురట. అంతేగాని వారికి భద్రత కొరకు ఏంటంట? తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానము, సమాజ మందులు అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులను పిలువబడుటయు కోరుదురు. ఇది దేవునికి అయిష్టమైనవి. ఇవన్నీ కూడా మీరు ఆ మోషే అగ్రపీఠం మీద కూర్చున్నారు. ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇస్తారు గౌరవం. అంతకంటే మించిన గౌరవం ఇవ్వాలంటే నిజంగా ఎవరిస్తారు? అందుకనే వీళ్ళు భయపడుతున్నారు. బాబోయ్, శాస్త్రులకు ఎదురు తిరిగితే, పరిసయ్యులకు ఎదురు తిరిగితే మనకి ఏమైపోద్దని అసలు భయపడాల్సిన పనిలా. వినండి, వారి బోధ అనుసరించండి, వారి బోధను వినండి, కానీ వారి క్రియలు చొప్పున చేయకుండా అంటాడు. అంటే వారి క్రియలు పరలోక రాజ్యం చేరగలిగేంత లేవు వారికి. వారి క్రియలు పరలోక రాజ్యం చేర్చవు. అందుకనే వారి క్రియలు మార్చుకోలేకపోతున్నారు. అందుకనే కదా ఆ రోజు యోహాను దగ్గర ఆ యొక్క శాస్త్రులు పరిసయ్యులు సద్దుకాయలు ఎందుకని బాప్తిసం తీసుకుంటానికి వచ్చారంటే వారిలో ఒక మార్పు కలిగింది. వారు ఏమనుకున్నారు దశ? అమ్మో, ఉగ్రత నుంచి తప్పించుకోవాలి ఖచ్చితంగా. ఈరోజు నీవైనా నేనైనా ఎవరి నీతి కలిగి ఉండాలి? నీతి ఉందా? ఉంటే ఉండొచ్చు, కానీ శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఒక హెచ్చరిక 5వ అధ్యాయం 20వ వచనం ప్రకారం. వారిలో ఉన్నది అధికముగా మనలో ఉండాలంటే ఖచ్చితంగా ఉండాల్సిందే. ప్రభునందు వారి క్రియలు బాగోలేదని యేసుప్రభు వారు చెప్తున్నారు. వారి పద్ధతులు బాగోలేదని యేసుప్రభు వారు చెప్తున్నారు. వారు ఏం కోరుకుంటున్నారు సమాజంలో? వారి సమాజంలో శాస్త్రుల పరిచయాలు ఏం కోరుకుంటున్నారు అక్కడ రాశారు. అలాంటి కోరికలు మనకు లేవే. ఈరోజు ప్రభునందు ప్రియులరా, ఈరోజు నిజంగా కూడా చాలామంది సేవకుడు అంటే ఒకలాంటి గౌరవం, సేవకుడు అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం వస్తుంది సమాజంలో అనుకుని ఈరోజు చాలామంది ప్రార్థన ఇచ్చినా రాపోయినా, ఏమి ఇచ్చి రాపోయినా ఒకే ఒక మాట, దేవుడు పిలిచాడంటే ఏం చెప్తాం? ఎవరు ఏమి చెప్పలేంగా. దేవుడు పిలిచాడు అంటే ఓకే మంచిది, ఇంకంతే. నువ్వు 2కి సేవ చేయి, 3కి సేవ చేయి, లేకపోతే 10 మందికి సేవ చేయి, 1000 మందికి సేవ చేయి. ఆ సేవ సరైన రీతిలో జరిగించిన ఏదైనా సరే అనవసరం. రేపు పొద్దున్న కాడికి ఎవరి చేతిలో ఉందంట చేట? ఆయన చేట ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలోనే ఉంది. ఆ చేటతో జల్లించినప్పుడు ఏమవుతాం? ఆ చేటతోటి తూర్పారబట్టినప్పుడు ఏమవుతామంటే గింజలన్నీ అక్కడే ఉంటాయి, పొట్టంతా ఎగిరిపోద్ది. అది ఏంటండి నేను అంత చేశాను ఎంత చేశాను అంటే రేపు పొద్దున్న ఎవరి పేరు పెట్టి ఎవరి పేరుని చెప్పుకుని దేవుని పేరు చెప్పుకునే దేవుడు నన్ను ఇక్కడే చేయమన్నాడండి, దేవుడు నన్ను బోధకుడు ఉండమన్నాడండి, దేవుడు నన్ను పాస్టర్గా మార్చుకున్నాడండి. ప్రభు నందు ఈరోజు ఈజీ అయిపోయింది. ప్రార్థన చేస్తే 1000 రూపాయలు ఇస్తారు, ప్రార్థన చేసి 500 ఇస్తారు, ప్రార్థన చేసి 100 రూపాయలు వస్తాయి. మనం వెళ్ళిపోవచ్చు కదా. ఒకరున్నారు, ఒక ఆమె ఏదో మొత్తం మీద అభిషేకం పొందుకుంది. ఏంటే విశ్వాసులు దాన్ని, అమ్మ మీరు 7 రోజులు పెట్టుకోమన్నారు ప్రార్థన, అమ్మ మీరు 3 రోజులు పెట్టుకోమన్నారు ప్రార్థన ప్రభు అంటే ఇంకా వాళ్ళందరికీ భయం కదా. అమ్మో 7 రోజులు పెట్టుకుని 7 వారాలు అయిపోద్ది వాళ్ళకి. 7 వారాలు పెట్టుకున్నారు, 7 వారాలు ఏదో ఒక రకంగా వాళ్ళు బతికేస్తూ ఉంటారు. భక్తి కొరకు, భోజనం కొరకు ఈరోజు మనము లేదా దేవుని దగ్గరకు వచ్చిన వారు ఏదైతే కలిగినో ఏదో అనేక రకాలైన ఐహిక విచారాలతో దేవుని దగ్గరికి వచ్చి దేవుడి దగ్గర నుంచి పొందుకున్న మేలును బట్టి దేవుడి నుంచి తప్పిపోయే వారంగా కాకుండా మనము నీతి కలిగిన వారం ఉండాలి. ఎందుకంటే నీతే కదా మనం దేవుని రాజ్యంలో చేర్చుతుంది. ఆమేన్.
అందుకనే మనలను దేవుడు దుర్నీతి పరులుగా ఉన్న మనలను నీతిపంతులుగా మార్చేశాడు. అందుకనే కదా ఆయన మనల్ని నీతిమంతులుగా మార్చింది. దేన్ని బట్టి అంటే విశ్వాసమును బట్టే. విశ్వాసం మూలంగా మీరు నీతిమంతులుగా తీర్చబడి అంటాడు. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఎవరు తీయద్దు. కాబట్టి నీతిమంతులుగా మార్చబడడం, ఆ నీతి ఎలాగుండాలో తెలుసా? శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను అధికముగా మనలో ఉండాలి. ఆ నీతే కనుక లేకపోతే మనం ఏం చేయగలం? పోగొట్టుకుంటాం దేవుని రాజ్యంలో స్థానం. దేవుని రాజ్యంలో పోగొట్టాం. అందుకని వారి క్రియలు బాగోలేదు, వారి ప్రవర్తన బాగోలేదు, వారి యొక్క పద్ధతులు కూడా బాగోలేదు. ప్రభువుకి తెలుసా అండి? తెలుసు కనుక ఆయన డైరెక్ట్గా చెప్పాడు, ఎవరేమనుకుంటే మాకెందుకు. అందుకని వారందరూ తిరగబట్టగల కారణం ఏంటో తెలుసా? ఇవన్నీ చెప్తున్నాడు. ఇలాంటివన్నీ చెప్తారు. పొద్దున్న మనం ఎవడు గౌరవిస్తారు? ఈ సమాజంలో మాకు గౌరవం ఉండదు అంటే గౌరవం ఉండాలి. గౌరవం కావాలా? మీకు మార్పు కావాలా? ప్రభువారు కోరుకునేది గౌరవం కాదండి, మార్పు కోరుకుంటారు ప్రజలలో. నీ గౌరవం వచ్చేది ఎలాగైనా వస్తుందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆమేన్. ఆయన అంటాడు కదా, యేసు ప్రభువారు నన్ను ఘనపరిచిన వారిని నేనేం చేస్తాను అంటున్నాడండి? ఏం చేస్తాను అంటున్నాడు? ఘనపరుస్తాను అంటున్నాడు. ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఘనపరుస్తామో ఆయన మనల్ని ఘనపరుస్తాడు. ఘనత వచ్చి తీరుతుంది ఖచ్చితంగా. ఈ రాత్రికి ఉదయ కాలంలో ప్రభు మాటగా చెప్తున్నాను, ఆయన ఒక హెచ్చరిక. అందుకనే ధర్మశాస్త్రమైనను ప్రవచనాలైనను కొట్టివేయట వచ్చిందని తలంచొద్దు. వీళ్ళందరూ అదే, ఈయన వచ్చేసాడు బాబోయ్, ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం కొట్టేస్తాడేమో, ఈ ప్రవక్తల ప్రవచనాలు ఆయనే కదా పంపించింది. అనేక మంది ప్రవచనాలు యెషయా ప్రవక్త ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా, హెజ్కేల్ ద్వారా ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడతాయా? కొట్టివేయటకు వచ్చేసాడు నీవు భయపడుతుంటే, నేను కొట్టివేయటకు రాలేదు అని స్పష్టంగా చెప్తున్నా. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం నీతి కలిగి ఉండాలి. ఎవరికంటే అంటే ఆ మత నాయకుల కంటే ఎక్కువగా, మతాన్ని బోధించే వారి కంటే ఎక్కువగా, మతాన్ని పాటించే వారి కంటే ఎక్కువగా మనం ఏం కలిగి ఉండాలి తెలుసా? నీతి కలిగి ఉండాలి. నీతి మనలను ఎక్కడికి చేరుస్తుందంటే దేవుని రాజ్యంలోనికి చేరుస్తుంది. నీతి ఎక్కడికి చేరుస్తుంది? దేవుని రాజ్యంలోనికి చేరుస్తుంది. అటువంటి నీతి కలిగిన వారముగా మనం ఉండాలి. స్వనీతి కానీ దుర్నీతి కానీ మనలో ఉంటే ఆ స్వనీతిని బట్టి దుర్నీతిని బట్టి మనం కోల్పోతామండి. ఎక్కడ స్థానం కోల్పోతామో తెలుసా? దేవుని రాజ్యంలో స్థానం కోల్పోతాం. ఆ స్థానం కోల్పోవటం వల్ల ఏంటి ప్రయోజనం? ప్రభు ఎంత దుఃఖపడతారు. దయచేసి ఒకసారి గమనిద్దామా? లూకా రాసిన సువార్త ఒక మాట చదివి నేను దయచేసి ముగిస్తాను. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 39వ వచనం చదువుదాం. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. ప్రైజ్ ది లార్డ్. 37 నుంచి చదువుదాము. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయుడు తనతో కూడా భోజనం చేయమని ఆయన పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండేది. ఆయన భోజనంకు ముందుగా స్నానం చేయవలని పరిసయుడు చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆయనకు భోజనం ముందుగా ఏం చేయండి? స్నానము చెయ్యలేదని ఆ పరిసయుడు చూసి ఆశ్చర్యపడ్డాడు. అందుకు ప్రభు ఇట్లా, పరిశీలని మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. ఎంత భయంకరమండి! మీ అంతరంగము శుద్ధి లేదు. ఏదో బాహ్య సందర్భమైన నువ్వు స్నానం చేసావా, నువ్వు పలాంటి తెల్ల వస్త్రాలు కట్టుకున్నావా, పలాంది చేసావా నిజంగా కదా. ఈ బలారాధన రోజు కొంతమంది వస్తారు, ఎంత పరిశుద్ధంగా వస్తారంటే మాటలు కూడా ఒక రకంగా మారిపోతాయి. అంత దురుసుగా మాట్లాడారు ఆ రోజు. మరి చక్కగా తెల్లని వస్త్రాలు వేసుకుని వస్తారు కొంతమంది. ఈ రోజుల్లో ఉన్న భక్తి పరులు. మరి మిగతా రోజుల్లో ఏమవుతుంది? అది మిగతా రోజుల్లో అలాంటి భక్తి పారవస్యం ఉండదా? కేవలం ప్రభు భోజన ఆరాధనలోనే అలాగ ఉండాలా? ఇక్కడ శాస్త్రులు కూడా అన్నారు, పైన స్నానం చేయలేదేంటయ్యా అని చెప్పేసి అన్నాడు. స్నానం కాదురా బాబు, మీ అంతరంగమే బాగోలేదు. అసలు పైన మాత్రం బాగానే పళ్ళెము గిన్నెయో బయలుపల శుద్ధి చేదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతోనూ నిండి ఉన్నది. తర్వాత చదువు 40వ వచనం. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేడా? కాగా మీరు కలిగిన ధర్మము చేయుడి, అప్పుడు మీకన్నీ సిద్ధముగా ఉండును. శుద్ధిగా మీకు అప్పుడు శుద్ధిగా ఉంటాయి, మీకు అప్పుడు పవిత్రంగా ఉంటాయి. కానీ మీరు ఏం చేస్తున్నారు? బయట చూస్తున్నారు కానీ అంతరంగం మాత్రం లేదంటున్నారు. దయచేసి గమనించాలి. దేవుడు అంతరంగం ఎరిగిన దేవుడు కనుక ఆయన బాహ్యము శుద్ధిగా ఉండటం కాదు కానీ అంతరంగము కూడా శుద్ధిగా ఉండాలి. అందుకనే నీతి అధికము చేయబడాలండి. బాహ్య సందర్భమే నీతి కాదు, అంతరంగంలో కూడా మనం నీతి కలిగి ఉండాలి. ఈ నీతి మనల్ని ఎక్కడికి చేరుతుందంటే పరలోక రాజ్యము చేరుస్తుంది. కనుక చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు, నేను ముగిస్తాను.
కాబట్టి దయచేసి మూలపాఠం, శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. కాబట్టి దయచేసి మనము వారికంటే అధికమైన నీతి, మత నాయకుల కంటే, మత బోధకుల కంటే, ఈరోజు క్రైస్తవుల కంటే, ఇక సేవకుల కంటే అధికమైన నీతి ఈరోజు నీలో నాలో మనలో ఉండాలి. ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ నీతిని బట్టి దేవుడు మనకు ఒక స్థానం ఇచ్చాడు. ఎక్కడ? పరలోక రాజ్యంలో గొప్పవాడు మనబడతామట. అటువంటి అనుభవం నీవు నేను నడిపించబడుతూ దేవుని రాజ్యమునకు మహిమ తెచ్చేవారంగా, దేవుని నామమునకు మహిమ తెచ్చేవారంగా, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని రాజ్యంలో మనకు స్థానం కొరకు ఈ లోకంలో అధికమైన నీతిని కలిగి ఉండి నీతిమంతుల జాబితాలో నువ్వు నిలిచి ఉండే అనుభవం ప్రభు నీకును నాకు మనందరికీ కూడా ప్రభు అనుగ్రహించును గాక. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించి మనందరినీ కూడా ఆయన నీతితో మనల్ని నడిపించుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఇంతవరకు దేవుని యొక్క వాక్యం విన్నారు కదా. మరి నిజమే కదా, శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి ఎలాగుందో మనం చూసుకున్నాం కదా. దయచేసి వారి పైకి బాగానే ఉంటారు కానీ వారి అర్థం కానీ వారి క్రియలు కానీ బాగోలేదట. కాబట్టి మనం క్రియలు కలిగిన వారం ఉండాలి, వారికంటే అధికమైన నీతి కలిగిన వారంగా మనం ఉండాలి. అప్పుడే పరలోక రాజ్యంలో మనకేముంటుందండి? చోటు ఉంటుంది. ప్రార్థన చేసుకుందామా? దయచేసి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దయచేసి ప్రార్థనలోకి బిడ్డ ఇంతవరకు వాక్యం విన్నారు. విన్న వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడాలని, అన్నిటికంటే ముఖ్యంగా మీలో నీతి అధికం చేయబడాలని కోరి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ప్రేమ కలిగిన నమ్మ బట్టి నీకు వందనాలు. ఇక నేనే ఉదయ కాలంలో ప్రభా నీ ప్రియబిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఎంతో ఆసక్తి కలిగి ప్రభా ప్రార్థనలు ఏదైనా వాక్యం విన్నారు, ప్రార్థనలు ఏకీపిస్తున్నారు, వీరందరిని బట్టి ప్రార్థిస్తుండగా నీ కృప దయచండి. గౌడ గొప్ప దేవుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ దయచేత నీ కృప చేత నీ నడిపించుకుని సహాయం దయచేయమని, అందు దినం వెళ్తూ అందిన కార్యక్రమంలో తృప్తిపరిచి సహాయం దయచేయమని, సహాయకుడు నీకే వందనాలు చెల్లిస్తూ అర్పించుకుంటూ నీ బలిసిన రెక్కలు చూడండి, ప్రియబిడ్డలందరినీ బలపరచండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా అయా నాయన నీ ద్వారా ప్రభా నీతిలో అధికం చేయబట్టడానికి మీరే కృప దయచేసి సాధించండి. పాపానికి దూరంగా పరిశుద్ధత దగ్గరగా వీరిని జీవించండి, జీవింపచేయండి. పరిశుద్ధతలో వారిని ప్రభా నడిపించే సహాయం దయచేయండి. రోగులుగా, వ్యాధిగ్రస్తులుగా, బలహీనలుగా ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పుడే స్వస్థపరచండి. వారి బలహీనతలో ప్రభా మీరు బలం ఇచ్చి నడిపించి మహిమ పొందుకోమని దీవిస్తూ ఆశీర్వదిస్తూ మా ప్రభువును రక్షకుడు నేను యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయయు, కుమారుడును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మక నిత్యాదరణ మీకును మీ కుటుంబ సభ్యులకును అందిన కార్యక్రమం తోడండి. అన్ని విషయాల్లో ప్రభు క్షేమం విస్తరింప చేసి మిమ్మల్ని బలపరచును గాక. విశ్వాసంలో, భక్తిలో, పరిశుద్ధతలో ప్రభు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
ప్రియమైన దేవుని వర్లారా, మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు దేవుని బాహు పరిసరాల తరపున తెలియజేస్తున్నాను. మరి ప్రతిరోజు మీకు అందించబడిన యొక్క అనుదిన ఆహారం అనే యొక్క ఆడియో మెసేజెస్ మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతానని నమ్ముచున్న ఇవి మీకును మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ వినండి. ఇంకొకరికి షేర్ చేయండి, వారు కూడా దీవించబడతారు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆయన కృప చేత నింపి నడిపించి మీకు అధికమైన నీతిలోనికి ప్రభు నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.